ఉన్నాయండి. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది. సో వాటన్నిటిలో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ అనంతరం మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా పంచముఖ హనుమాన్ ఆలయంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మన కోల్బెల్ట్ ప్రాంతమైన మంచిర్యాలలో కూడా మందమరిలో కూడా అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి దేశవ్యాప్తంగా బాలరాముని అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన అనంతరం ఈసారి నవమి వేడుకలు అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతాయి. అందులో భాగంగా మన మంచిర్యాల జిల్లాలోని మందమర్లి పంచముఖి హనుమాన్ టెంపుల్లో ఈ శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు ఇంతకుముందు శ్రీరామనవమి వేడుకలు ఎలా జరిగేటి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడానికి కారణం ఏంటిది, బాలరాముడు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ వేడుకలకు ఎందుకు ఇంత ప్రాధాన్యం వచ్చిందో మనం అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. జై నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా మంగమరి పట్టణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరుగుతోంది. మా పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గల మిథిలా స్టేడియంలో ఈ యొక్క కళ్యాణ వేడుకలకు సర్వం సన్నద్ధంగా ఉంది. గతంలో ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి కళ్యాణ వేడుకలు ఈ సంవత్సరము గత 10 సంవత్సరాలుగా ఆరుబయట ఉండేటువంటి మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ దాదాపు 150 మంది దంపతులు ఈ యొక్క వేడుకలు పాల్గొంటున్నారు. కళ్యాణ దంపతులుగా వారి చేతుల మీదుగా సీతారామ కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరగబోతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన తర్వాత జరిగేటువంటి మొదటి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆనందోత్సాహాల మధ్య ఈ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నాం. అనేక మంది విశేష భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా అనేక మంది స్వచ్ఛంద సంస్థల వారు నీరు, మజ్జిగ ఇటువంటి అన్ని కూడా అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామం తిమ్మాపూర్లో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు